నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఇప్పటి జనరేషన్లో చాలా సార్లు నాకే అనిపించింది, కొంతమంది ఆడపిల్లల్ని కొంతమంది తండ్రులని కొన్ని ఫ్యామిలీస్ని చూసినప్పుడు, వయసు వచ్చిన ఆడపిల్ల కనుక ఇంట్లో ఉంటే, ఇంకా మన భాషలో వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే పెద్ద మనిషి వయసుకు వచ్చిన ఆడపిల్ల కనుక ఇంట్లో ఉంటే తండ్రి ఎటువంటి బౌండరీస్ని గీయాలి అంటారు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు పెట్టే ఆంక్షల వల్ల పిల్ల చెడిపోతుందేమో అనిలా అనిపిస్తూ ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్ని మనం చూస్తుంటే. ఏ బౌండరీస్ గీయాలి, ఏ బౌండరీస్ గీయకూడదని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఉండాల్సిన బౌండరీస్ ఏంటి, వేటి పైన పేరెంట్స్ డిస్కస్ చేయాలి పిల్లలతో, ఆడపిల్లలతో అంటారు. ముఖ్యంగా చాలామంది సార్ అలా హద్దులు పెట్టడానికి మనం ఎవరం అని మీరు అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పండి. ఖచ్చితంగా ఆ బౌండరీస్ కానీ లేకుంటే ఆ లిమిటేషన్స్, ఎందుకంటే వీళ్ళకి ఆ ఏజ్లోకి వచ్చాక తెలిసి తెలియకుండా కొన్ని అట్రాక్షన్స్ కొన్ని వాటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ లిమిటేషన్స్ కనుక లేకపోతే వాళ్ళు డిసైడ్ చేసుకోలేక కొన్నిసార్లు బియాండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయి తప్పులు జరిగినవి కూడా ఉంటాయి. అందుకని ఈరోజు మనం ఒక దేశం తీసుకుంటే భారతదేశం ఉందనుకోండి, భారతదేశానికి ఒక బౌండరీ ఉంటుంది. బౌండరీ ఎందుకు దాటకూడదు అంటే, బౌండరీ దాటాలంటే మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి, బౌండరీ దాటాలంటే మళ్ళీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఆ సరిహద్దుల వరకు ఇది నా దేశం, సరిహద్దు దాటిన తర్వాత వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ కొన్ని ఎఫెక్ట్స్ అవుతాయి. ఇవన్నీ చూసుకొని ఎంత జాగ్రత్త పడతామో ఒక అమ్మాయికి కూడా కుటుంబ పరంగా అవ్వచ్చు, తండ్రి పరంగా అవ్వచ్చు, లేకుంటే సొసైటీకి పరంగా అవ్వచ్చు, కొన్ని బౌండరీస్ కనుక మనం సెట్ చేయకపోతే వేరే వాళ్ళు ఈ అమ్మాయి జీవితంలో వచ్చి వాళ్ళు చేసే పరిణామాలు కానీ వాళ్ళ వరే జరిగే నష్టాలు కానీ మళ్ళీ ఆ అమ్మాయితో పాటు కుటుంబం కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కుటుంబ పెద్దగా తండ్రి ఆ అమ్మాయి జీవితంలో కొంచెం జాగ్రత్త పడేటువంటి కొన్ని బౌండరీస్ సెట్ చేస్తేనే ఆ అమ్మాయి చాలా అద్భుతంగా తన జీవితాన్ని ముందుకి హ్యాపీగా తీసుకెళ్తుంది. అది ఒక్క తండ్రి మాత్రమే చేయగలుగుతాడు. ఏంటి సార్ అసలు అవి ఏం చెప్పాలి అంటారు? ఫస్ట్ అయితే మాత్రం మీకు చిన్నప్పుడు గుర్తుంది మ్యామ్, స్కూల్కి వెళ్ళి రాగానే అన్నీ ఎవరితో షేర్ చేసుకుంటారంటే అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి రైమ్స్ స్కూల్లో కొట్టారు ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ కొంత ఏజ్ దాటిన తర్వాత అది అబ్బాయిలని అమ్మాయిలు, కానీ మనం పర్టికులర్గా ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. ఇంకొన్ని సిరీస్లో మన అబ్బాయిల గురించి కూడా మాట్లాడదు. అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి కొంత ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు అన్నీ షేర్ చేసుకోకుండా ఉంటారు. కానీ ఇక్కడ తల్లితో షేర్ చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ నాన్నతో చేయాల్సింది ఫస్ట్ పాయింట్ వచ్చి ఓపెన్ కమ్యూనికేషన్. ఆ కూతురికి ఫస్ట్ తను చెప్పాల్సిందంటే, ఒకవేళ తను వయసుకు వచ్చాక కూర్చొని పెట్టి, అమ్మ ఈ రోజుటి నుంచి ఇప్పటిదాకా మామూలుగా మనం మాట్లాడుకుంటూ వచ్చా, ఈ రోజుటి నుంచి నువ్వు ఏదన్నా నాకు చెప్పాలనుకుంటే హ్యాపీగా వచ్చి నాకు నువ్వు షేర్ చేయి. నేను నిన్ను జడ్జ్ చేయను, ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఆడపిల్లవు కాదా ఇలా చేయకూడదు ఇలాంటివన్నీ నేను జడ్జ్ చేయను తల్లి. ఫస్ట్ ఎక్కడ చాలా మంది అమ్మాయిలు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే చెప్పంగానే జడ్జ్మెంట్ అయిపోతుంటుంటారు. నీకు బుద్ధి లేదా, ఈ మాత్రం తెలియదు ఇలా చేస్తావు అని చెప్పి అలా అనగానే ఓకే ఇంకోసారి నీకు చెప్పనులే, నీవు చెప్పి నువ్వు బాధపడి నన్ను తిట్టి ఇదంతా ఎందుకని చెప్పి చాలా మంది చెప్పరు. ఫస్ట్ ఏంటంటే ఆ తండ్రి కూర్చొని ఓపెన్ కమ్యూనికేషన్లో మేబీ నీకు విషయం చెప్పాలన్నా నువ్వు ఏమనుకున్నా అదంతా నీ లోపల ఫీలింగ్స్ కానీ నీకుండే కన్సర్న్స్ కానీ నీ బాధలు కానీ నీ ఆలోచనలు కానీ జరగబోయే తప్పు అని కానీ లేకుంటే జరిగిన పొరపాటు కానీ ఏదైనా సరే నాకు వచ్చి చెప్పు. ఎందుకంటే ఎవరితో చెప్పి వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పే లోపల మన ఇద్దరం ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకుందాం. నువ్వు వచ్చి మాట్లాడు, నేను మాత్రం నేను ఎప్పుడు జడ్జ్ చేయను. ఒకవేళ నువ్వు తెలియక పొరపాటు చేసినా తెలిసి తప్పు చేసినా దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఆ కుటుంబాన్ని మళ్ళీ లీడ్ చేయాల్సింది నేనే కదా తల్లి అని చెప్పి మన ఇద్దరం ఈరోజు నుంచి ఫస్ట్ రూల్ ఏంటంటే మన ఇద్దరిలో ఓపెన్ కమ్యూనికేషన్. ఒకవేళ నాకు నీలో ఏదైనా నచ్చకపోతే తల్లి నువ్వు అంతా బాగానే ఉన్నావు కానీ నాకు ఈ ఒక్క పాయింట్ ఎందుకో ఇంకొద్దిగా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ బాగుండదని నేను ఓపెన్గానే చెప్తాను, జడ్జ్ మాత్రం చేయి. ఈ రోజు నుంచి ఇది ఒక్కటే మన ఇద్దరి మధ్య డీల్. ఫస్ట్ పాయింట్. రెండోది రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. నువ్వు నా కూతురివి, అంతే రెస్పెక్ట్ నేను నీకు జీవితాంతం ఇస్తాను. నువ్వు రేపు ఏది చేసి వచ్చినా ఎన్ని జరిగినా నువ్వు నా కూతురివి. నా కంఠంలో ఊపిరిన్నంత వరకు నేనున్నంత వరకు నువ్వు నా కూతురివే. ఏం జరిగినా కూడా నేను నిన్ను అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. ఎప్పుడైతే తండ్రి ఆ రెస్పెక్ట్ ఆ గౌరవం ఇండివిజువల్కి ఇస్తారో డెఫినెట్గా తను ఫస్ట్ కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఫస్ట్ తండ్రి కూర్చొని తల్లి నువ్వు రేపటి రోజున స్నేహితులు అవ్వచ్చు, లేకుంటే బయట చాలా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్తో అవ్వచ్చు, లేకుంటే మిగతా పీర్ ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా నేను ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ అది వచ్చి నేను నీ మీద కోపం చూపించడం నువ్వు నా మీద కోపం చూపించడం, ఎప్పుడు మన ఇద్దరం ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుందాం. ఈక్వల్గా రెస్పెక్ట్. ఒక తండ్రిగా నేను చెప్పినప్పుడు నువ్వు అది జాగ్రత్త తీసుకోవాలి. ఒక కూతురుగా నువ్వేదైనా నాకు కరెక్షన్ చెప్పినా లేకుంటే ఇదన్నా నేను నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటానని చెప్పి ఫస్ట్ మన ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ తగ్గకూడదు. ఈరోజు చాలామంది ఏమైందంటే అసలు తండ్రి ఉన్నాడు అయితే ఏంటి, తల్లే ఉంది అయితే ఏంటి అనే విధంగా ఉన్నారు తప్ప మ్యామ్ చాలామంది ఏంటంటే
తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ ఉండాలంటారు. నేనేమంటానంటే ఒక వ్యక్తి మీద గౌరవం ఉండాలి. రెస్పెక్ట్ ఉంటే లవ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. లవ్ ఉండి నీ బతికేంది అని చెప్పి మరుసటి రోజు ఐ లవ్ యూ చెప్పడం కాదు. ఫస్ట్ అక్కడ రెస్పెక్ట్ ఉంటేనే ఈరోజు భార్యాభర్తల రిలేషన్లో ఒక రెస్పెక్ట్ ఎలా కోరుకుంటారో తండ్రి కూతురు విషయంలో కూడా ఆ రెస్పెక్ట్ సైమల్టేనియస్గా ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. మూడోది, చాలామంది పిల్లలు ఎదిగే కొద్దీ నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి, నాకంటూ నా స్వేచ్ఛ ఉండాలి, నా ఫ్రీడమ్ ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఆ తన ఇండిపెండెన్స్ని క్లియర్గా డిఫైన్ చేయాలి. ఇదే సార్ మెయిన్ ప్రాబ్లం పేరెంట్స్ కానీ పిల్లలకి మధ్య. ఆ ఇండిపెండెన్స్ మీరు అన్నారు కదా, నా ఇండివిజువాలిటీ అని, దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అంటారు? అక్కడే వచ్చింది మెయిన్ ప్రాబ్లం. చాలామంది పిల్లలకి వయసు వచ్చిన దాంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు అది, దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. దెర్ ఆర్ 2 terms, ఫ్రీడమ్, డిసిప్లిన్. చాలామంది తల్లిదండ్రులు డిసిప్లిన్ ఆ టైంలో నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలాగా ఉండాలి, ఎలా చేయాలని చెప్పి డిసిప్లిన్ చెప్తుంటారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం కోరుకుంటారంటే ఫ్రీడమ్ కోరుకుంటారు. నేనేమంటానంటే ఫ్రీడమ్ ఒక్కటే ఉన్నా పిల్లలు నాశనం అయిపోతారు, డిసిప్లిన్ ఒక్కటే ఉన్నా పిల్లలు నాశనం అయిపోతారు. ఫ్రీడమ్ ప్లస్ డిసిప్లిన్ ఇస్తేనే పిల్లలు బాగుపడతారు. అది ఎలా ఇవ్వాలంటే మన ఇద్దరు ఒక డీల్ మాట్లాడుకుందాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి వెళ్తున్నావు అంటే నాకు మామూలుగా ఏ టైంకి వస్తుందంతా నాకు చెప్పు, ఎవరున్నారు, ఒకళ్ళు నీకు ఏదైనా అక్కడ ఇబ్బంది అయితే నేను మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి. అలా నేనేమి నిన్ను ఆపట్లేదు అలా అని చెప్పి ప్రతిరోజు నువ్వు వెళ్తానన్నా అది కాదు. మన ఇద్దరం మ్యూచువల్గా మాట్లాడుకొని మ్యూచువల్గా నాకు యాక్చువల్గా ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి, నేను దీంట్లో ఖచ్చితంగా వెళ్ళాలనో మ్యూచువల్గా కూర్చొని మాట్లాడి దాంట్లో నువ్వు ఈ టైం దాకా ఇక్కడ ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఒకసారి దీన్ని ఎలా కట్ చేయొచ్చు, మేబీ ఆ పార్టీ కానీ ఆ ఈవెంట్ కానీ నీకు అంత వాల్యుయేషన్ రాదు, ఈ టైంలో కొద్దిగా నువ్వు కెరీర్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి మ్యూచువల్గా మాట్లాడుకొని ఫ్రీడమ్ ఇస్తూనే దానికి డిసిప్లిన్ యాడ్ చేసి ఫ్రీడమ్ ఇచ్చాను. ఈరోజు నువ్వు ఒక ఈవెంట్కి వెళ్తానంటే వెళ్ళు, కానీ 10 o'clock కల్లా వచ్చేయాలి. మళ్ళీ ఎందుకంటే లేట్ నైట్ అంటే కష్టం కాబట్టి 10, మామూలుగా అందరూ 6కే వచ్చామంటారు, నేను నీకు 9, 10 దాకా ఇస్తున్నాను, కానీ 10 దాటిన తర్వాత మాత్రం వీ నీడ్ టు స్టిక్ టు ద రూల్స్ అని చెప్పి మ్యామ్ కొన్ని సీరియస్గా చెప్పకూడదు, అలా అని చెప్పి కొన్ని కంప్లీట్గా లీనియన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, పిల్లాన్ని టీవీ చూడొద్దని అనుకోండి, వాడేం చేస్తాడు, మైండ్ అంతా టీవీ చూడాలి. అలా అని చెప్పి నువ్వు 5 గంటలు అడిగావని చెప్పి నేను చేయను, మన ఇద్దరం మ్యూచువల్గా డీల్ మాట్లాడుకుంది, ఎంతసేపు చూడాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆప్షన్ ఇస్తున్నాను, ఎంతసేపు చూడాలని ఆప్షన్ ఇస్తున్నాను. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఎంచుకుంటాం 1 hour 2 hours. అసలు నిన్ను చూడొద్దంటే వాడు రియాక్ట్ అవుతున్నాడు, చూడనిస్తే వాడు ఇంకా నాశనం అయిపోతున్నాడు. లెట్ us పుట్ ఏ లిమిట్. అది ఫ్రీడమ్తో కూడిన డిసిప్లిన్. ఫ్రీడమ్ ఇస్తున్నాను టీవీ చూడమని, మళ్ళీ పక్కన డిసిప్లిన్, టైం డ్యూరేషన్. అలాగే ఇక్కడ తల్లి నీకు ఇండిపెండెన్స్ కావాలని నేను ఇండిపెండెన్స్ ఇస్తున్నాను, కానీ దానికి కొన్ని డిసిప్లిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లేకపోతే ఏమవుద్దంటే నేను నీకు ఇచ్చే ఫ్రీడమ్ని వేరే సర్కమ్స్టాన్సెస్ దాన్ని రాంగ్గా యూజ్ చేసుకుంటే ఎఫెక్ట్ అయ్యేది నువ్వు, దాని తర్వాత నేను. అర్థమైంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అందరినీ నీ ఇష్టం తల్లి, నువ్వు ఏ టైంకైనా రా, ఏ టైంకైనా వెళ్ళు అని చెప్పి అన్నా అంటే, ఇప్పుడు రాత్రి కూతురు 12 గంటల దాకా లేకుంటే బయట తిరిగో లేకుంటే ఏదో ఒక చేసుకొని వస్తున్నప్పుడు ఈయన కంగారు, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతూ, లేకుంటే రేపటి రోజున మిగతా తన క్లోజ్ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ దాన్ని డిఫరెంట్గా లీనియన్స్ తీసుకొని తనని చెడు అలవాటు చేసి ఏదైనా జరగాలని జరిగితే అప్పుడు ఎవరు బాధపడాలి? ఖచ్చితంగా తండ్రి. అందుకని నీకు ఫ్రీడమ్ ఇస్తారు. 9-9:30 కల్లా నువ్వు వచ్చేస్తాలి. వచ్చే ముందు నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అది ఒకసారి చెప్తే నాకు ఏదైనా నీకు రీచ్ అవ్వాలని, నీ ఫోన్ అందుబాటులో లేకపోతే నేను కనెక్ట్ అవ్వడానికి అని చెప్పి ఫ్రీడమ్ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని క్లియర్గా చెప్పండి. చాలా మంది ఏం చేస్తారు, డిసిప్లిన్ ఫ్యాక్టర్ మాత్రం తీసుకొస్తారు. నేనేమంటానంటే ఫ్రీడమ్ ప్లస్ డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్. అందుకని కూతురుతో కూర్చొని అసలు నీకు ఇండిపెండెన్స్ అంటే ఏంటి నువ్వు నాకు చెప్పు, నువ్వు నా దగ్గర నుంచి ఏ ఫ్రీడమ్ కోరుకుంటున్నావు, ఒక్కసారి కూర్చొని మాట్లాడితే ఆమె 100 లిస్ట్ చెప్పద్దు. 100 మనం అప్రూవ్ చేయలేం, గవర్నమెంట్ కూడా కొన్ని జీవోల్లో పాస్ చేస్తుంది, అలాగే 100 మనం ఇవ్వలేం. తల్లి ఇవి ఓకే, దీంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి, మన ఇద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని ఏం చేద్దాం అంటే తను అడిగిందే నేను దాన్ని కరెక్ట్ చేసి నేను ఇస్తున్నాను. అలా అని చెప్పి మొత్తం నేను అన్ని 0 చేయట్లేదు, అలానే 100 ఆమోదం చేయట్లేదు. మా నాన్న కొన్ని వాటికైనా మినిమం రెస్పెక్ట్ ఇస్తాడు, కొన్ని వాటికైనా వింటాడు అనే విధంగా ఒపీనియన్ ఉంటే కనీసం 100లో 10 తనకు నచ్చినవి చేసి మిగతా 90 నా గురించి ఆలోచిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆ పని. ఇండిపెండెన్స్ అంటే కూర్చొని మాట్లాడడం. ఇండిపెండెన్సే అసలు ఒక తండ్రిగా నా దృష్టిలో తన ఇండిపెండెన్స్ వేరు, తన దృష్టిలో తనకు కావాల్సిన ఇండిపెండెన్స్ వేరు. అది ఎప్పుడు తెలుస్తుంది? కూర్చొని మాట్లాడి నువ్వేమనుకుంటున్నావు దాంట్లో కొన్ని మార్పులు చేసుకుందాం, మ్యూచువల్, అంతే. దిస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ 4th పర్సనల్ వాల్యూస్. మ్యామ్ మామూలుగా ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా పాత సినిమాల్లో చూస్తే కుటుంబానికి కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఆ పాత సినిమాల్లో ఈనాటి బంధం అనగానే వాళ్ళందరూ అరే మన ఫ్యామిలీ సాంగ్ వచ్చిందని చెప్పి, అలా
ప్రతి ఫ్యామిలీకి కొన్ని విలువలు ఉంటాయి. కూతురు తండ్రి వారసత్వం కాబట్టి ఈ కూతురు నెక్స్ట్ తండ్రి ఉన్నా లేకున్నా ఆ కూతురే ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకెళ్ళే అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, తల్లి ఇప్పటిదాకా గత సంవత్సరాలుగా మీ నాన్న బయటికి వెళ్ళినప్పుడల్లా అందరూ చూసేది నాన్న ఏ కారులో వెళ్తున్నాడు, నాన్న ఏ బంగ్లాలో ఉంటున్నాడు, ఇవన్నీ చూసేది కాదు. కానీ నాన్నగారు రాకముందే నాన్నగారి గురించి కొన్ని విలువలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అర్థమైందా? రేపటి రోజున ఆ విలువలు క్యారీ చేయాలంటే దాని లెగసీ ఎవరు తీసుకెళ్ళాలి? కూతురుగా తనే. ఆ లెగసీని తీసుకెళ్లే కార్యక్రమంలో మన ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి? నీ పర్సనల్ నేను ఇస్తాను, కానీ ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు ఆనంద్ సినిమా గుర్తుందో లేదో, మంచి కాఫీ లాంటి సినిమా. దాంట్లో ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి వాల్యూస్ ఏంటంటే నాకు ఇలా ఉండాలి, ఈ చీర కట్టుకోవాలి, ఇలా అని చెప్పి ఆ మ్యారేజ్ దగ్గర ఆ చీర దగ్గరే చిన్న గొడవ వచ్చి అని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ ఇది, వీళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ ఇది. అలాగే ఇక్కడ కూడా నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ప్రతి కుటుంబానికి ఒక తండ్రి కొన్ని విలువల్ని, కొన్ని కట్టుబాట్లు తీసుకొస్తుంటారు. టైంకి వెళ్ళాలి, మనందరం చాలా డీసెంట్గా ఉన్నాం, ఇప్పటిదాకా ఎవరికి కనపడ, అలా అన్నీ చేసుకుంటూ ఆ ఫ్యామిలీ వాల్యూస్ని పిల్లలకి ఫస్ట్ తెలియచేయాలి. ఇక్కడ పర్సనల్ వాల్యూస్ అంటే కూతురి యొక్క పర్సనల్ వాల్యూస్ కాదు, మన కుటుంబం యొక్క ఫ్యామిలీ వాల్యూస్ని నువ్వు పర్సనల్గా ఎలా క్యారీ చేయాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాలి. దిస్ 4th పాయింట్. 5th అన్నిటికంటే ముఖ్యం. మ్యామ్, ఈరోజు మన ఇద్దరం ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి తెలుసు. ఇప్పుడు మీకంటూ ఒక లిమిటేషన్ స్పేస్ ఉంటుంది. నేను ఎంతవరకు రాగలుగుతాను, కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాను. అదే మీకు బాగా చిన్నప్పటి నుంచి క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, అతనికి లేకుంటే అమ్మాయికి కొద్ది స్పేస్ ఇస్తారు, కొన్ని పర్సనల్ క్వశ్చన్ అడగండి. అంటే ప్రతి ఒక్కరికి మనం కొంత ప్రైవసీ ఇస్తుంటాం, ఏ జోన్లోకి వాళ్ళు రావాలి, ఏ జోన్లోకి రాకూడదని. ఇక్కడ కూడా తండ్రి కూతురు మధ్య కూడా ఆ ప్రైవసీని కరెక్ట్గా సెట్ చేయాలి. ప్రైవసీ ఎలా సార్ అంటే ఇక్కడ కొంతమంది అయితే ఉంటారు, అనుమానించడానికి పుట్టినోళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఎప్పుడైనా కొంతమంది తల్లిదండ్రులు ఏది చేసినా అనుమానిస్తూ ఉంటారు. కానీ కూతురికి ఫస్ట్ ప్రైవసీ ఇవ్వాలే, కానీ ప్రైవసీ ఇవ్వాలి. అలా అని చెప్పి కంప్లీట్ లీనియన్స్ ఇవ్వకూడదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ప్రైవసీ ఎలా ఉండాలంటే డిఫైన్ చేసిన రేంజ్లో మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చాక ఒక 2 hours మొబైల్ చూడు, ఏదైనా ఉంటే ఇక్కడ కూర్చొని చూడు, ఏదో బెడ్రూమ్లోకి వెళ్ళి గంట సేపు 2 గంటలు అలా మాత్రం వద్దు. మనం ఏదున్నా కూడా ఫ్యామిలీ బౌండరీస్ ఇక్కడ వరకే ఉన్నాయని చెప్పి ఆ ప్రైవసీ తన స్పేస్ ఏదైతే ఉందో కొంతవరకే ఇవ్వాలి. కానీ అలా అని చెప్పి ఎక్కువ ఇవ్వకుండా, అలా అని చెప్పి ఎప్పుడు మొబైల్ చెక్ చేస్తూ, తన మొబైల్ని చెక్ చేస్తూ, లేకుంటే ఇలా చేస్తూ. కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు తండ్రికి డిస్కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో నన్ను అనుమానిస్తున్నారు అనే ధ్యాసలో మాత్రం ఆలోచించకూడదు. ఆ గ్యాప్ వచ్చిందా ఖచ్చితంగా అలాగే బిహేవ్ చేస్తారు. కావాలంటే తల్లి ఒక చిన్న విషయం, నువ్వు 24 గంటలు బెడ్రూమ్లో కూర్చొని అలా ఉంటే బాగాలేదు. జస్ట్ ఒక 1 hour ఎప్పుడైనా కూర్చొని, మిగతా టైం అంతా ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో ఉన్నట్టుండి, నువ్వు మొబైల్ చూసుకోవాలంటే అక్కడ కూర్చొని చూసుకొని మామూలుగా అలా ఉండని చెప్పి, అలా మ్యూచువల్ కన్సెంట్తో ఆ స్పేస్ ఇచ్చే విధంగా ప్రైవసీ ఇవ్వండి. తను ఏం కోరుకుంటూ ఉంటాడు, ఓకే 1 hour వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ కూర్చో, మళ్ళీ మాట్లాడు అని చెప్పి, మేబీ నీ మొబైల్ ఒకసారి యూస్ చేయొచ్చా ఒకసారి అని చెప్పి అనుమానించడానికి కాదు, ఈ రోజు నా యాప్ ఎందుకు పనిచేయట్లేదు, నీ యాప్ అని. అలా మ్యూచువల్ కన్సెంట్తో ఉండే ఆ ప్రైవసీ గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయక చాలామంది తండ్రి కూతుళ్ళ మధ్య రిలేషన్ బ్రేక్ అవుతుంది. అదొక్కటే చిన్న మేజర్ థింగ్. దయచేసి ఈ ముఖ్యమైన విషయాల్ని, ఇవి చాలా క్రూషియల్ పాయింట్స్, ఇవి వరకు ఫస్ట్ మీరు కనుక సెట్ చేయగలిగితే, ఫస్ట్ కూతురుతో ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తూ, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇచ్చుకుంటూ, దాంతోపాటు ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఓపెన్గా కూర్చొని చెప్పగలుగుతారో ఆ కూతురు తండ్రి యొక్క లెగసీని క్యారీ చేస్తూ, పైగా ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి 100 డిస్ట్రాక్షన్స్, 1000 పీర్ ప్రెషర్లు ఇవన్నీ వస్తున్నప్పుడు తను దాంట్లో నుంచి బయటికి రావాలంటే మోరల్ స్ట్రెంగ్త్ సపోర్ట్ తండ్రి జడ్జ్ చేయకుండా తనలో జరిగే మార్పుల్ని సమాజం ఎలా తను తీసుకుంటుంది, సమాజం తన మీద ఎలా ప్రభావితం చేస్తుంది, నా కూతురు లోపల పడే బాధ ఏంటి, ఆవేదన ఏంటని చెప్పి తను అర్థం చేసుకొని ఆ కూతురుతో కనుక ఓపెన్ కమ్యూనికేట్ చేయగలిగితే అక్కడ చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకే ఈ అమ్మాయి కొద్దిగా యుక్త వయసుకు రాగానే తనకేంటంటే హార్మోనల్ చేంజెస్, చిన్న చిన్న అట్రాక్షన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మేబీ అట్రాక్షన్స్ వస్తాయి తల్లి, లైక్ చెప్పాలంటే అందరికీ ఇది మోస్ట్ కామన్. కానీ ఆ టైంలో వచ్చినప్పుడు నీకు ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి, ఇప్పుడు నాకు ఈ దారిలో వెళ్తే నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది అనుకోండి, ఆల్టర్నేట్ సోర్సెస్ నాకు చాక్లెట్ తిన్నా కూడా నాకు అంతే హ్యాపీనెస్ వస్తుంది. అలా నీకు ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుందంటే దానికి నేను నీతో డిస్కస్ చేస్తాను, ఏం చేస్తాం, అది తప్పైనా పర్లేదు, నీ మైండ్ సెట్ తప్పుగా ఆలోచిస్తుందని నీకు అనిపించినప్పుడు నా దగ్గర కూర్చో, ఏమేం చేయొచ్చో నేను నీకు హెల్ప్ చేస్తాను అనే ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తే, అరే పొరపాటు ఎప్పుడైనా చేసినా కూడా మా నాన్న నాకు స్ట్రాంగ్గా గైడ్ చేయడానికి ఉన్నాడు అనే విధంగా ఉండాలి. కానీ ఒరే మా నాన్నకు మాత్రం చెప్పకూడదు అనే విధంగా మాత్రం ఉండకూడదు, స్కేప్ అయ్యేలా మాత్రం చేయకూడదు.
ఈ ఫ్యూ పాయింట్స్ని కొద్దిగా కనుక మనం ఆ తండ్రి కూతురుతో కూర్చొని ఈ 5 విషయాల్లో కనుక మాట్లాడగలిగితే థింగ్స్ విల్ బి ఓకే. మీరు చెప్తుంటే అనిపిస్తుంది సుధీర్ గారు, చాలా విషయాలు పేరెంట్స్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనగానే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అనుమానం అనే ఒక బ్యాగ్ వేసుకొని ఫోకస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆడపిల్లలు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా తప్పు మేము చేయలేదు అయినా మమ్మల్ని తప్పు పడతారన్న భయంతో ఆగే ఆడపిల్లలు ఇంకొంతమంది ఉంటుంటారు. కొంతమంది హార్మోనల్ చేంజెస్ ఉంటుంటాయి. సమాజంలో ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మార్పుల వల్ల అవ్వచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిందో దాని ఇంపాక్ట్ అవ్వచ్చు, తెలియకుండానే వాళ్ళకి చాలా చేంజెస్ జరుగుతుంటుంటాయి. చాలా అట్రాక్షన్స్కి గురవుతుంటుంటారు. ఆ టైంలో ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఫాదర్ కనుక ఆ టైంలో చేయి పట్టుకొని ఓపెన్ కమ్యూనికేషన్ చేసి తన ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయగలిగితే ఆడపిల్ల హీరోలా ఎదుగుతుంది. ఇంకొక పాయింట్ చెప్తాను, సారీ టు ఇంటరప్ట్ ఉషా గారు. ఎందుకు సార్ తండ్రికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు, తల్లికి ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుంచి తను చెప్పాల్సినవి తను చేయాల్సినవి చేస్తూనే ఉంటుంది. ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని మనం ఇది మినిమం బేసిక్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ నేచర్. అవునా? అమ్మ చెప్పేదానికంటే తండ్రి చెప్పే ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ హీరో ఎవరు అంటే అమ్మాయికి నాన్నే. అవునా? ఆ నాన్న కాకుంటే అలా అని చెప్పి ఎక్కువ లీనియన్స్ ఇవ్వకుండా ఆ తండ్రి కూర్చొని, తల్లి మామూలుగా హార్మోనల్ చేంజెస్ అనేది, అట్రాక్షన్స్ అనేవి చాలా కామన్, కానీ అట్రాక్షన్స్ వచ్చినప్పుడు కూడా నీ డెసిషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. అట్రాక్షన్స్ తప్పు కాదు, చాలామంది అట్రాక్ట్ చేయడానికి మిమ్మల్ని లోపరుచుకుని చాలా విషయాలు చేస్తారు, కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వాలని నువ్వు ఆ పర్మిషన్ ఇచ్చే విషయంలో నువ్వు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, నువ్వు ఎలా ఆలోచించాలి, సమస్య వచ్చినప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉండాలని చెప్పి ఒక తండ్రి గైడ్ చేస్తుంటే ముదనష్టపు ఇడియట్స్ ఎన్ని ప్రభావితాలు చేసినా ఈ తండ్రి ఇచ్చిన పవర్ తన దగ్గర చాలా బాగుంటుంది. అందుకే ఆ తండ్రి పాత్ర ఎక్కువ కూతురు ఎదుగుదలలో కానీ కూతురు ఆలోచన విధానంలో కానీ. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.